రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోర్ట్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడుతున్నాం. మేడం నమస్కారం. మేడం నమస్తే మేడం నిన్న విశాఖ తీరంలో మరి మాదక ద్రవ్యాల హల్చల్ మనం చూస్తున్నాం. 25,000 కేజీల డ్రగ్స్ దొరికాయని చెప్పేసి సిబిఐ వాళ్ళు పేర్కొనడం కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇది ఒక పొలిటికల్ వార్ లా మారింది. అటు టీడీపీ వాళ్ళేమో ఇది వైసీపీకి సంబంధించిన డ్రగ్స్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇటు వైసీపీ వాళ్ళేమో ఇది టీడీపీకి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన డ్రగ్స్ అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఎవరిది ఆ డ్రగ్స్ ఏంటి మేడం? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మనకు ఖచ్చితంగా కనపడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటిది జరగలేదు. దాన్ని బట్టే మనకు తెలుస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి అంటే ఇలా ఎన్ని వేల డ్రగ్స్ 25,000 కిలోల డ్రగ్స్ మనకు దొరికింది అని అంటే, సో దానికి కూడా అంటే సిబిఐ వాళ్ళకి లంచాల ఆశ చూపుతున్నారని కూడా మనం వింటున్నాం. సో ఈ రకంగా కూడా ఇది పెద్దవాళ్ళ హస్తం లేనిదే అంత పెద్ద ఈ మొత్తం ఎలా జరుగుతుంది? ఇది ఏదో కావాలని తెలుగుదేశం వాళ్ళ మీద నేపటం కానీ సో అట్లాంటి జరిగే అవకాశమే లేదు. తెలుగుదేశం వాళ్ళకి చేసి తప్పించుకోగలరనే నమ్మకం ఎట్లా ఉంటుందండి? ఇక్కడ ఇప్పుడు ఒకటే ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో వెళ్ళి రాజధాని పెట్టాలి, వైజాగ్ రాజధానిగా చేసుకోవాలి అని ఎవరు కలలు కంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అనుకుంటున్నారు? ఓన్లీ ఇలాంటివి చేసుకోవటానికే. అక్కడ పోర్ట్ ఉంది, అక్కడ నుంచి ఇట్లాంటివన్నీ చేయించటానికే కానివ్వండి. ఆడ ఇల్లు కట్టుకున్నాడు. సేమ్ ఇట్లాంటివి అంటే ఒక కొండ మీద కట్టుకుంటే ఎవరికి అక్కడికి అడ్డు ఉండదు, ఏం చేసినా తెలియదు, ఎవరు చూసే వాళ్ళు ఉండరు, పక్కన ఏం తెలియదు అనే ఒక దానితోనూ ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద స్కెచ్ చేశారో, ఎంత పెద్ద ప్లాన్ చేశాడని. అదే ఆ మెటీరియల్ బయట వస్తే లక్షల కోట్లు అది మార్పిడి అవుతుంది. ఆ డ్రగ్స్ అన్ని లక్షల కోట్లు అంటే నువ్వు ప్రజలని అంటే మనం ఒకసారి ఆలోచిస్తే ఆ వాలంటీర్ల కాడ నుంచి చిన్న విలేజ్ల వరకు కూడా గంజాయి డ్రగ్స్ వెళ్ళిపోయాయి ఏపీలో. సో ఇప్పుడు మనకు దొరికినది కాబట్టి సిబిఐకి దొరికింది కొంచెమే, ఒక 2 టైమ్సే దొరికింది. కానీ ఇలాంటివి చాలా సార్లు వస్తున్నాయి. సో మొత్తం ఏపీకే కాదు, మొత్తం ఇండియాలో వైజాగ్ కానివ్వండి అన్ని చోట్లకి బ్రెజిల్ నుంచి ఆ ఏపీకి వస్తుంది. ఏపీ నుంచి మొత్తం సప్లై చేస్తున్నారు. అంటే ఎంత పెద్ద మాఫియా నడుపుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి మనం చూస్తే ఇంత మాఫియా నడపటానికైతే ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఎవరికీ ఆస్కారం లేదు. గవర్నమెంటే కానివ్వండి, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్న మన డిపార్ట్మెంటే కానివ్వండి, ఐఏఎస్లే కానివ్వండి, మనం ప్రతిదీ చూస్తున్నాం. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళని దీన్ని ప్రోత్సహిస్తున్నట్టే కనపడుతుంది. కానీ ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉండగలుగుతారు? ఇట్లాంటి పళ్ళు తలఫాలు జరుగుతూనే ఉంది కదా. ఇదివరకు కూడా పట్టుబడ్డారు కదా. మళ్ళా అంత ధైర్యంగా వస్తుందా? ఎవరు తీసుకొస్తే వస్తుంది? ఎవరి మూలాన వస్తుంది? ఈ నాయకుల హస్తం లేదే వస్తుందా? అది చిన్న మొత్తం కూడా కాదు కదా. ఇది వరకు కూడా బ్రెజిల్కి విజయసాయి రెడ్డి గారు కూడా అక్కడ ప్రైమ్ మినిస్టర్తో చాలా సార్లు కలిశారు కూడా. అక్కడికి వెళ్ళటం రావటం కూడా చేశారు. సో ఇవన్నీ మనం చూస్తుంటే ఎవరికి ఆస్కారం కనపడుతుంది? ఏది తెలుగుది ఏదంటే వాళ్ళు చేసిన చెత్తనంతా అప్పుడు మనం చూసాం కదా. వివేకానంద రెడ్డి గారిని చంపి తెలుగుదేశం చేసింది, ఆ తెలుగుదేశం కేడర్లో నాయకులు చేశారు, తెలుగుదేశం నాయకులు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారని ఎలా అయితే నెపం వేశారో సేమ్ ఇప్పుడు కూడా అదే వీళ్ళు చేసి నెపం వేసేది. అంటే ఎలక్షన్ ముందు ఏదైనా స్టంట్ చేసేది ఏమైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి దాంట్లో నెంబర్ 1 కదా. కింగ్ లాగా చేస్తుంటాడు ఇలాంటివి అన్ని. సో ఖచ్చితంగా వాళ్ళు చేసిన పనే ఇది అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. ప్రతిసారి వీళ్ళు చేసి అవతల పార్టీ మీద నెట్టడం అనేది కామన్ గా అయిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి హస్తము దీనిలో వేరే మనకు పక్కగా కనబడుతుంది. గ్రౌండ్ స్థాయి వరకు తీసుకెళ్తుంది ఈ డ్రగ్సే కానివ్వండి, గంజాయి కానివ్వండి అని అంటే దీనిలో వాలంటీర్లను కూడా కొంతమందిని వాడుకుంటూ ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుంది. ఇది పక్కాగా ఇప్పుడు స్కూల్స్ దగ్గర కాడ నుంచి ప్రతి వాళ్ళకి కూడా అందుబాటులోకి తెప్పించాడు. అంటే ప్రజల ఆరోగ్యమే కానివ్వండి, వాళ్ళకి ఇస్తున్నట్టు ధనం ఇవ్వటం, వాళ్ళ దగ్గర ఇంకా ధనం తీసుకోవటం, ఇంకా ఇది స్కీములు పెట్టి ఇచ్చేదిను, దానికంటే ఆరోగ్యం పరంగాను నష్టపరచడం, మళ్ళీ ఇంకా దానికి మించిన ఇంకా ధనం వాళ్ళు సంపాదించుకున్న కూలీ మాలు చేసుకున్న డబ్బులు కూడా మళ్ళా గుంజటం. ఇలాంటి పనులు చేయటానికి ఇంతంత పెద్ద ఈ డ్రగ్స్ని రప్పించి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు.
యూత్ మెయిన్ గా నష్టపోతుంది కదా. అంటే మేడం వైసీపీ ఏం ఆరోపిస్తుందంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చెప్పడం చూస్తున్నాం, వైజాగ్ ని క్యాపిటల్ సిటీగా అనౌన్స్ చేస్తామని చెప్పేసి. సో అందుకోసమే టీడీపీ వాళ్ళు వైజాగ్ ని ఒక డక్ సిటీగా ముద్ర వేయడానికి, వైసీపీ మీద బురద జల్లడానికి ఒక ప్రయత్నం పన్నాగం పన్నారు తప్పితే ఇందులో ఏం లేదని అంటున్నారు వాళ్ళు. అసలు చెప్పే వాళ్ళకైనా తెలియాలి కదా. అంటే అదేమైనా చిన్న వస్తువు కొనుక్కొచ్చి ఇక్కడ చూపెట్టడానికి తెలుగుదేశం వాళ్ళకి అన్ని వేల కోట్లు లక్షల కోట్లైన ఐటమ్ని తీసుకొచ్చి వైజాగ్ లో ఇలా చూపెట్టాల్సిన అవసరం ఏంటి? వేయటానికైనా నింద ఆలోచించి వేయాలి. ఆ అవసరం తెలుగుదేశం కింద కనిపిస్తుంది. సరే అంత అనిపించినప్పుడు ఇది వరకు ఎవరు చేశారు? అది వరకు కూడా నువ్వే చేసావు కదా, ఇప్పుడు నువ్వే చేసావు కదా. తెలుగుదేశం వాళ్ళకి అవసరం ఏంటి? నీ టైంలో దొరికితే నీకే చెడ్డ పేరు అనేది మా అందరికీ తెలుసు కదా. అయినా నువ్వు ఎందుకు చేసావంటే ధైర్యంగా నేను దొరకను కాబట్టి అని చెప్పి నువ్వు చేసావు. ఎందుకంటే నువ్వు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నావు కాబట్టి. సో నీ దగ్గర మొత్తం డిపార్ట్మెంట్ కాడ నుంచి అధికారులందరూ కూడా నీకు చెప్పినట్టు వింటున్నారు కాబట్టి నువ్వు ఇలాంటి పని చేసావు. కానీ తెలుగుదేశం మీద నెపం నేటాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ క్యాపిటల్ సిటీ కట్టుకొని ఉండాలని వాళ్ళు అడగట్లేదు కదా. నువ్వే క్యాపిటల్ సిటీ పెట్టుకోవాలన్నావా? నువ్వెందుకు తొందరగా పోర్ట్లన్నీ కూడా బాగు చేయడానికి ప్రయత్నించావు? అంటే పోర్ట్లలో ఇదే రవాణా చేపిస్తున్నావా? ఇదే చేపిస్తున్నావా? సో నీకు ఇట్లాంటి డ్రగ్స్తో మొత్తం ఏపీ ప్రజలను అందరినీ కూడా బానిసలను చేసి వాళ్ళ ఆస్తులు కూడా రేపు పొద్దున ఏముంది తెలుసా, వాళ్ళకున్న 1-2 ఎకరాలు కూడా అమ్మేసేసుకొని అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆఖరికి ఎలా తయారవుతుంది అంటే ఎక్కడో ఒకటి దీవి కొన్నారని అంటారు చూసారా, అలాంటి దీవి ఏపీ వచ్చి మొత్తం జగన్మోహన్ రెడ్డి కొనేస్తాడు. కొని అక్కడ కూలీలు అయిపోతారు రేపొద్దున వీళ్ళందరూ కూడా. ప్రజలందరూ కూడా ఆయన కొన్న వాటిల్లో కూలీలు అవుతారు. అలాంటి పరిస్థితి ఏపీ ప్రజానికానికి తీసుకురావాలనేదే చూస్తున్నాడు. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలో భాగమే. ఆయన ఖచ్చితంగా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది ఆయనతోనే కాదు, పెద్ద మాఫియా డీలింగ్స్ కూడా ఏదో నడిపిస్తున్నాడు అనేది అయితే ఖచ్చితంగా స్పష్టంగా కూడా మనకు తెలుస్తుంది. ఓకే మేడం, ఎలక్షన్స్ టైంలో అంటే ప్రతి చిన్న విషయం కూడా మ్యాటర్ అవుతుంది. మరి ఇప్పుడు 25,000 కేజీల డ్రగ్స్ అంటే మామూలు విషయం కాదు. మరి ఇది ఎలక్షన్స్ పైన ఎటువంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది అంటారు మేడం? ఇది మనకు ఎవరికైనా కూడా తెల్లమయ్యే విషయం ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ లేనిదే ఇది ఇంత పెద్ద ఈ మొత్తంలో ఇంత డ్రగ్స్ అనేది దొరకటం మనకు కనపడుతుంది ఇక్కడ. సో దీనిలో ఇన్వాల్వ్మెంట్ అనేది వైసీపీ గవర్నమెంట్కి ఉంది, ప్రభుత్వానికి ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏదైతే నడిపిస్తుందో దాని ఇన్వాల్వ్మెంట్ పక్కాగా కనపడుతుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు పొద్దున ఇది ఇంత విచ్చలవిడితనం వచ్చిందంటే రేపు పొద్దున మాన ప్రాణాలకి హాని అనేది కానివ్వండి, రేపు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు. ఏం చేస్తున్నాం ఇప్పుడు మనకు చాలా సార్లు మనం చూసాం, వాలంటీర్లు అట్లాంటి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క అమ్మాయిని తీసుకెళ్లి 10 రోజులు 15 రోజులు బంధించి అలాంటి ఇన్సిడెంట్లన్నీ మనం చూసాం. అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? 10 మంది పిల్లలు కలిసి అలా చేస్తున్నారు, 15 మంది, అట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ డ్రగ్స్ తీసుకోవటం మూలన. ఇవన్నీ మనకు స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు అందరూ ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. అంటే ఈ పిల్లలు ఎందుకు ఇలా అయిపోయారు, యువత ఎందుకు ఇట్లా అయిపోయింది, పాడైపోయింది అంటే ఈ డ్రగ్స్ మూలానే కదా, ఈ గంజాయి మూలానే కదా. గంజాయి పంట కూడా వైజాగ్ సైడ్ అటు పక్కంతా విపరీతంగా పండిస్తున్నారు కదా. శ్రీకాకుళం అటు పక్కంతా కూడా గంజాయి కూడా పంట పండించడం అది నేర్పాడు. వ్యవసాయానికి ఏదైనా చేయండి అంటే గంజాయి చేసుకోండి అన్నట్టు నేర్పించాడు. ఇప్పుడు గంజాయి కూడా పండిస్తూ విపరీతంగా గంజాయి కూడా విలేజ్ స్థాయి వరకు కూడా అందరూ వాడేటట్టు తయారైపోయారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.